హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఇక ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక సరికొత్త హర్రర్ స్టోరీతో మీ దగ్గరకు వచ్చేసాను. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో అనేది మీలా 10 మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మీ అందరికీ మన దయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. నా పేరు ప్రణతి. మాది కాళహస్తి. మాది చిన్న ఫ్యామిలీ. మేము తల్లిదండ్రులకు 3 సంతానం. చదువు పూర్తి చేసి వేరొక ఫ్రెండ్ శిరీషాతో కలిసి నోయిడాలో వర్క్ చేశాను. అక్కడ 2 ఏళ్ళు గడిచింది. అప్పటికి మా అక్కకు వివాహం జరిగింది. అది ఫెయిల్ అవ్వడంతో అక్క ఇంకా మా ఇంట్లోనే ఉంది. అంతలో నా ఫ్రెండ్కు శిరీషాకు ఇన్నోసిస్లో జాబ్ రావడం జరిగింది. నా ఫ్రెండ్ శిరీషాకు బెంగళూరులో, నాకు కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలోనూ జాబ్ వచ్చింది. నాకు బొత్తిగా మలయాళం తెచ్చలేకపోవడం వల్ల ఆ జాబ్ వదిలేయాలి అనుకున్నాను. కానీ అప్పటికే మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తూ ఉండేవారు. కానీ పెళ్ళంటే నాకు అసహ్యం. ఎందుకంటే నా కళ్ళ ముందే మా అక్కకు వివాహం జరిగి అప్పటికి అది విఫలం కావడంతో ఆ ప్రయత్నం నుంచి తప్పించుకోవాలి అన్న ఉద్దేశంతో తప్పక తిరువనంతపురంలో జాబ్ కావాల్సి వచ్చింది. అయితే అంతా కొత్త ప్రాంతం, పైగా మలయాళం కూడా తెలియకపోవడంతో ఇబ్బంది పడతానేమో అనుకున్నాను. కానీ అప్పటికే నాతో పాటు ఇంకో 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు, మొత్తం 5 ఫ్రెండ్స్ అదే కంపెనీలో జాబ్ రావడంతో మొత్తం మేమంతా కలిసి ఉండడంతో కాస్త ఒత్తిడి నుంచి బయటపడ్డాను. అలాగే మెల్లగా మలయాళం కూడా మాట్లాడడం నేర్చుకున్నాను. సుమారుగా అప్పటికే 2 నెలలు గడిచింది. ఇక మేమంతా ఆ ప్రాంతానికి పూర్తిగా అలవాటు పడిపోయాం. అయితే ఇప్పటి కాలం ప్రకారం కంపెనీలో పనిచేసే స్త్రీలపై ఎన్నో బలప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్లలో నేను కూడా ఒకదానిగా చెప్పుకోవాలి. మా కంపెనీ మేనేజర్ డేవిడ్ నాపై కన్నేసి నన్ను తన వశం చేసుకోవాలని, నన్ను అనుభవించాలి అన్న కోరికతో ఎన్నో విధాలుగా ఇబ్బందికి గురి చేశాడు. కానీ ఇంటర్ నుండి అంతవరకు కాలేజీలో చదవడం, కంపెనీలో వర్క్ చేయడంతో అలాంటి వాళ్ళు వారి నుండి ఎలా తప్పించుకోవాలో అన్న ఆలోచన నాలో బలంగా ఉండేది. మా మేనేజర్ డేవిడ్ని సింపుల్గా హ్యాండిల్ చేస్తూ వస్తున్నా. ఇంతలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్న మేము 6 కూడా ఎక్కడ ట్రిప్కి వెళ్దామా అని ప్లాన్ చేశాం. మరి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే వారితో నేను చెప్పాను, మనం ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, ఇక్కడ నుంచి సుమారుగా 168 కిలోమీటర్ల దూరంలో సర్పగౌ అనే ప్రాంతం ఒకటి ఉంది. అక్కడ చూడవలసిన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు అనంత నాగరాజు ఆలయం కూడా ఒకటి ఉంది. నిత్యం కేరళ ప్రజలు మాత్రమే కాకుండా దేశ విదేశాల నుండి ఎంతోమంది టూరిస్టులు వచ్చిన ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు. మనం అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పాను. అందుకు వారు కూడా ఓకే చెప్పడంతో ఒక వారం రోజుల తర్వాత మేమంతా ట్రిప్ అని ప్లాన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలలో ఎక్కువగా శివకేశవులు మరియు విఘ్నేశ్వర, అయ్యప్ప, దుర్గామాత లాంటి దేవతలను ఎక్కువగా కొలుస్తూ ఉంటాం. కానీ కేరళ ప్రజలు మాత్రం విభిన్నంగా నాగదేవతలను కొలుస్తారని మీకు కూడా తెలుసు. అంతేకాదు కేరళ అంతటా ప్రతి వీధిలో ఎక్కువగా నాగదేవత యొక్క టెంపుల్స్ ఉంటాయి. అలాగే నిరంతరం ఆ టెంపుల్స్ భక్తులతో రద్దీగా ఉంటాయి. మరి అంత భక్తి శ్రద్ధలతో నాగదేవతను కొలిచేటువంటి కేరళ వాసులు అక్కడితో ఆగిపోకుండా వారి కోరికలు నెరవేరుతాయి అన్న ఆలోచనతో ఎంత దూరంలో ఉన్నా సరే కేరళ రాష్ట్ర ప్రజలందరూ ప్రతి సంవత్సరం ఆ ప్రాంతంలో ఉన్న అనంత నాగరాజస్వామిని కూడా దర్శించుకుంటారు. మరి అలాంటి సర్పగౌ అన్న ప్రాంతానికి మా టూర్ మొదలయ్యింది. అది వేసవి కాదు, తొలకర కూడా కాదు. ఆ మధ్య రోజుల్లో మా టూరు సర్పగౌ ప్రదేశానికి చేరుకుంది. మేము వెళ్ళేసరికి భక్తులతో ఆ ప్రదేశం అంతా రద్దీగా ఉంది.
ఉదయం 9 గంటలకు చేరుకున్న మేము ఆ ప్రదేశంలో ఎంతసేపు తిరుగుతున్నా సరే కనీసం అలసటిగా అనిపించలేదు. అయితే అప్పటికే చాలా మట్టుకు తిరిగి అనంత నాగరాజు స్వామిని దర్శించుకుని ఆ గుడికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఓ చిన్న అడవి ప్రాంతంలోకి చేరుకున్నాం. అక్కడ దృశ్యం చూస్తూ ఉంటే ఆకలి దప్పికలు కూడా పోతాయి. ఎక్కువగా సంపెంగి మొగలు వనాలతో కూడిన సువాసనలతో మనల్ని ముంచేస్తుంది. ఇంకా అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. అయితే ప్రతి మొగలి వనంలోనూ పెద్ద పెద్ద పుట్టలు కలిగి ఉన్నాయి. వాటిని చూస్తూ ఎవరికి తోచిన వైపు వాళ్ళం వెళ్ళిపోతున్నాము. వారంతా చెరో దిక్కుకు వెళ్ళిపోగా నేను కూడా వేరొక దిక్కుకు వెళ్ళిపోయి ఆ ప్రదేశాన్ని చూస్తున్నాను. మరికొద్ది అడుగుల దూరం వెళ్ళేసరికి నా నడుమును తాకుతున్న పచ్చిక బయళ్ల మధ్యలోకి చేరుకుని ఆ పచ్చికను 2 చేతులతోనూ తాకుతూ ఆస్వాదిస్తున్నాను. ఇక నాకు సుమారుగా 10 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఓ పెద్ద పుట్ట కనిపించింది. అది చూసేసరికి భయం, ఇంకోవైపు ఆశ్చర్యం. ఇంతవరకు ఆ ప్రదేశంలో వందల కొద్దీ పుట్టలు చూశాను. కానీ వాటన్నిటినీ మించి చాలా ఎత్తులో కనిపించిన ఆ పుట్టను చూసేసరికి నాలో ఏదో తెలియని భయం ఏర్పడింది. అంత పెద్ద పుట్ట, దాని చుట్టూ విల్లులా మొగలరేకులు వేలాడుతూ ఉంటే ఆ సువాసన భరించడం నా ముక్కు పుటాల వల్ల కాలేదు. ఇక అలాగే కదలకుండా అక్కడే చూస్తూ నిలబడిపోయాను. అప్పటికే మా స్నేహితులంతా ఒక్కొక్కరిగా అటువైపు రావడం, మళ్ళీ ఎక్కడికో వెళ్తూ ఉండడం. సుమారుగా 15 నిమిషాలు అక్కడే నిలబడి తన్మయత్వంతో ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు నేను నిల్చుని ఉన్న గడ్డిలో ఏదో కదులుతున్న శబ్దం నాకు కనిపించింది. ఉలుక్కుపడి అటువైపు తిరిగి చూశాను. గడ్డిలో ఏదో పాక్కుంటూ వెళ్తున్నట్లుగా గడ్డి ఊగుతూ ఉంటే ఆ కదలికను గమనించిన నేను అనుకోకుండా ఆ గడ్డి కదులుతూ అలాంటి శబ్దం వస్తుంది అంటే అక్కడ ఏదో పాము ఉంది అనుకున్నాను. ఇంకా అటువైపు చూస్తూ ఉండగానే అప్పటికే సుమారుగా 20 అడుగుల దూరంలో కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యం నా కంటపడింది. అంతే, మరింత వేగంగా గడ్డి ఊగిపోతూ ఉంటే ఆ పాము నా వైపే వస్తుంది అన్న ఉద్దేశంతో అక్కడ నుండి పరిగెత్తాలి అనుకున్నాను. కానీ నా కాళ్ళు ఆడడం లేదు. ఓవైపు మైకం నన్ను కమ్మేస్తుంది. అందుకనే వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. నా కాళ్ళు ముందుకు పడటం లేదు. ఇక అక్కడే నిలబడిపోయాను. అంతలో ఆ శబ్దం సుమారుగా నాకు 5 అడుగుల దూరంలో ఒక్కసారిగా ఆ పచ్చికలో నుండి సుమారుగా 5 అడుగుల త్రాచుపాము పైకి లేచింది. అది చూసేసరికి నా గుండె ఆగినంత పని అయింది. నాకు లోకజ్ఞానం తెలిసినప్పటి నుంచి అంత పెద్ద పామును ఎప్పుడూ చూడలేదు. 5 అడుగుల ఎత్తులో గాలిలో తేలి పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటే ఆ పామును చూస్తున్న నాకు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అది ముందుకు వెళ్తే చాలు, సరిగ్గా దాని కాటుకు బలైపోతాను. నేను ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ అక్కడ నుండి మాత్రం వెళ్ళలేకపోతున్నాను. ఇంకా అది నన్ను చూసి బుసలు కొడుతూ ఉంటే అప్పటికే నా జీవితం ఇంకా ముగిసిపోయింది అన్న ఆలోచనకు వచ్చేశాను. అంత భయం వేస్తుంది. కానీ ముందుకు పరిగెత్తాలంటే కాళ్ళు పనిచేయడం లేదు. వణుకుతున్న శరీరంతో ఇంకా అక్కడే నిలబడి ఉండగా అలా గాలిలో తేలుతూ ఆ సర్పం ఇంకో అడుగు ముందుకు వచ్చి మరింత గట్టిగా బుస కొడుతూ ఉంటే అప్పుడు పెద్దవాళ్ళు చెప్పే సామెత గుర్తొచ్చింది. 7 సముద్రాలు దాటి చివరికి ఓ కాలువలో పడి చనిపోయినట్టు అంటారు కదా, సరిగ్గా ఆ సామెత నాకు గుర్తుకు వచ్చింది. ఇక నేను జీవించే యోగం లేదు. తప్పకుండా ఇది నన్ను కాటేసి చంపుతుంది. భగవంతుడా, ఈ గండం నుండి గట్టెక్కిస్తావో లేక ఇక్కడే నా ప్రాణాలు తీస్తావో నీ ఇష్టం అని మనసులో దేవుణ్ణి తలుచుకున్నా. ఇంకా పాము నన్ను చూసి ఊగిపోతుంది. బుసలు కొడుతూ సుమారుగా 15 నిమిషాల నుండి కదలకుండా ఓ శిల్పంలా అలా నిలబడి ఉండిపోవడం నా స్నేహితురాలు సంజి గమనిస్తుంది. తనకి నాకు మధ్య ఒక 50 అడుగుల దూరం ఉంటుంది. ఏంటి ప్రణతి అలా కదలకుండా నిలబడి ఉంది, ఏం చేస్తుంది అని అక్కడ నుండి వేగంగా పరిగెత్తుకుంటూ నా వైపు వస్తుంది. ఇక సగదూరం చేరేసరికి ప్రణతి, ఏమైంది, అక్కడే నిలబడి ఏం చూస్తున్నావు అని అరిచింది. అంతే, ఆమె అరుపు వినబడగానే ఎన్నో భయంకరమైన ఆలోచనలతో నిండుకున్న నా మనసు ఒక్కసారిగా కుదిరిపడి నా స్నేహితురాలు అరుపు వినిపించిన వైపు ఒక అడుగు వెనక్కి వేశా. అప్పటికే నా స్నేహితురాలు నాకు మరింత దగ్గరగా చేరుకుంటే పచ్చికలో
పరిగెత్తుకుని రావడం వల్ల ఒక శబ్దం వస్తుంది. అంతవరకు బుసలు కొడుతూ నాకు కాటు వేయాలని చూస్తున్న పాముకు ఆ సడి వినిపించినట్టుగా అలా వినిపించే శబ్దానికి భయపడి కాస్త వెనక్కి తగ్గా. ఇక నేను చూస్తూ ఉండగానే పైకి లేచిన తన సర్పాన్ని మెల్లగా కిందకి దించి నా వైపు కాకుండా మళ్ళీ వెనక్కి తిరిగి అక్కడే ఉన్న పెద్ద పుట్టలోకి దూరింది. అంతే, ఆ పాము ఎప్పుడైతే పుట్టలోకి దూరిందో అప్పటికే పైకి పోతున్న నా ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయ్యింది. ఇక అలానే చూస్తున్న నన్ను గమనించిన నా స్నేహితురాలు నా దగ్గరకు వచ్చి నా భుజంపై చెయ్యి వేసి, ప్రణతి ఎందుకలా నిలబడిపోయావు, ఏం జరిగింది అని అడగగా నా నుండి సమాధానమైతే రాలేదు. కానీ అంతవరకు ఊపిరి బిగబట్టుకు ఉన్న నేను ఒక్కసారిగా ఏం చేశానో నా స్నేహితురాలు భుజం మీద వాలిపోయాను. నేను అలా ఏడవడంతో ఎందుకు అలా ఏడుస్తున్నానో అర్థం కాక ఆమె కూడా నన్ను గట్టిగా పట్టుకుని ఏం జరిగింది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఇక భయంతో ఏం మాట్లాడలేకపోతున్నాను. అప్పటికే నా స్నేహితురాలు నాకు ధైర్యం చెప్పి నేను నీ పక్కనే ఉన్నాను, భయపడకు అని నా ఒళ్ళు నిమురుతూ ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది అని మళ్ళీ అడగబోతూ ఉంటే అప్పటికే ధైర్యం తెచ్చుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఆ పుట్టవంక చూపిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎదురైన సంఘటనంతా వివరించాను. అది చూసి తాను కూడా ఆశ్చర్యపోయింది. సరే, నువ్వు శివభక్తురాలివి కదా, ఆ పరమేశ్వరుడే వచ్చాడు, ఆ పాము బారి నుంచి నిన్ను కాపాడాను అనుకో, ఇంకేం పర్వాలేదురా, వెళ్దాం అని నన్ను తీసుకుని నా స్నేహితురాలు అలా ముందుకు తీసుకువెళ్తూ ఉంటే అప్పటికే నా మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా మా ఇద్దరిని చేరుకుని ఏం జరిగిందో అంతా తెలుసుకుని వారు కూడా భయపడ్డారు. సరే, ఇక మీదట జాగ్రత్తగా ఉండు, అందరం కలిసి ఒకే చోట ఉందాం అని వారు చెప్పగా నేను ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను, వెంటనే మనం వెళ్ళిపోవాలి అని ఏడుస్తూ వారితో చెప్పాను. నేను బాగా భయపడిపోయాను అని తెలుసుకుని ఇంకా భయపెట్టడం ఇష్టం లేక వారిని నా పరిస్థితి గమనించి సరే, అది కేవలం 168 కిలోమీటర్ల దూరం కావడంతో అంతా కలిసి వెళ్ళిపోవాలి అనుకున్నాం. ఆ రోజు రాత్రి 8 గంటలకు ట్రైన్లో మేమంతా తిరువనంతపురం చేరుకున్నాం. ఇంకా అప్పటికే నాకు ఫీవర్ వచ్చింది. నా చేత ట్యాబ్లెట్ వేయించి పడుకోబెట్టారు. అయితే మేము మొత్తం 6 అని చెప్పాను కదా, కానీ మేము ఉండేది చిన్న రూమ్స్ కావడంతో అలాగే పక్కనే రూమ్స్ ఉండడంతో ఒక్కొక్క రూమ్లో చెరో ఇద్దరం ఉండేవాళ్ళం. అయితే నా రూమ్మేట్స్ పల్లవి నన్ను పడుకోబెట్టి, ప్రణతి ఈరోజు నాది నైట్ డ్యూటీ కదా, నన్ను డ్యూటీకి వెళ్ళమంటావా లేదా, నీ దగ్గరే ఉండాలా అని అడిగింది. అందుకు నేను డ్యూటీకి లీవ్ పెట్టడం ఎందుకు, ఎలాగో ముందుగానే వచ్చేసాం కదా, నువ్వు వెళ్ళు పర్వాలేదు అని చెప్పా. ఏమో ఒకవేళ భయపడతావేమోనని అడిగాను. నాకేం కాదులే, నువ్వు వెళ్ళు. అయితే నాకు ఒంటరిగా పడుకోవడం బాగా అలవాటు. ఎలాంటి సందర్భంలోనూ కూడా నేను ఒంటరిగా పడుకోవడానికి భయపడేదాన్ని కాదు. అదే కారణం చేత పల్లవిని నాకు ఫీవర్ కూడా తగ్గింది, నేను భయపడతానని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు హ్యాపీగా డ్యూటీకి వెళ్ళు, నేను పడుకుంటానులే అని చెప్పాను. పల్లవి స్నానం చేసుకుని నైట్ డిన్నర్ పూర్తి చేసి మా కంపెనీ అక్కడ దగ్గరలోనే ఉండడంతో సరిగ్గా 9:30 మా రూమ్ నుండి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోయింది. మిగతా మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఎవరి రూముల్లో వాళ్ళు పడుకుని ఉండగా మిగతా వాళ్ళు నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఎవరి రూమ్స్లో వాళ్ళు నిద్రిస్తూ బాగా భయపడడంతో అలాగే అలసిపోయి ఉండడంతో నేను అలా ఏదో ఆలోచిస్తూ నాకు తెలియకుండానే నేను నిద్రలోకి జారుకున్నా. అలా ఎంత సమయం గడిచిందో కూడా నాకు తెలియదు. ఇక నేను హాయిగా పడుకుంటే ఉన్నట్టుండి నేను పడుకుని ఉన్న రూమ్లో గంధం మరియు సంపెంగ పూల వాసన మొదలయ్యింది. ఆ వాసన గదంతా కూడా నిండిపోవడంతో బాగా నా ముక్కును తాకింది. అది మరెంత మైమర్పిస్తుంది. నేను హాయిగా నిద్రపోతున్నాను. నేను అలా కొద్ది సమయం గడిచేసరికి ప్రణతి అన్న పిలుపు నాకు వినిపించింది. ఆ స్వరం ఒక మగవాడిదే. ప్రణతి అన్న ఒక్క పిలుపు మాత్రమే అర్థమైంది. తర్వాత తాను మాట్లాడే ఏ ఒక్కటి కూడా నాకు అర్థం కాలేదు. చాలాసేపు నాతో మాట్లాడుతుంటే అంటే వెంటనే కళ్ళు తెరిచి చూసా. అలా చూస్తే నేను గదిలో లేనని అర్థమైంది. నేను ఉన్నది ఓ సంపంగి వనంలో. సంపంగి పూల వాసన నన్ను మరింత మైకానికి గురి చేస్తుంది. ఆ మత్తుకు నా కనురెప్పలు వాలిపోతున్నాయి. ఇక ఆ మైకంలోనే తేలిపోతున్నాను. మళ్ళీ
ప్రణతి అన్న మాట వినిపించింది. అదే గొంతు, అదే పిలుపు నాకు వినబడగానే మళ్ళీ కళ్ళు తెరిచాను. నా కళ్ళెదురుగా ఉన్నది ఒక అందమైన యువకుడు. అతని అందాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం. సుమారుగా 6 అడుగుల ఎత్తులో ఎర్రని మేనుఛాయ కలిగి, శరీరంపై పట్టు వస్త్రంతో అలంకరించుకుని, మెడలో సంపంగి మొగల రేకు దండలు వేలాడుతూ ఉంటే, శరీరమంతా గంధపు వాసన, చిరు మందహాసంతో నన్నే చూస్తూ చిన్నగా నవ్వుతూ నాతో ఏదో చెప్పాలని చూస్తున్న ఆ వ్యక్తిని చూడగానే మోహానికి గురయ్యాను. ఎంత అందంగా ఉన్న వ్యక్తిని ఎప్పుడూ చూసి ఎరగను. అతని సౌందర్యానికి బానిసగా మారి మైమరిచి ఇంకా తన వంక చూస్తున్న నాకు తన చేతిని అందించాడు. ఇక తన అందాన్ని చూస్తూ నన్ను నేను మైమరిచిపోవడంతో వెంటనే నా చెయ్యి అతనికి అందివ్వగా, నా చెయ్యి పట్టుకుని ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుతూ నన్ను ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు. ఒక ప్రణతి అన్న మాట తప్ప తాను మాట్లాడే భాష సంస్కృతంలా అనిపిస్తుంది. తాను ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేను చిరునవ్వుతో సమాధానమిస్తూ తన వెంటే నడిచి వెళ్తున్నాను. అది ఓ గంధపు వనం. అక్కడ నుండి నడుచుకుంటూ పోతూ ఉంటే అందమైన పూలవనాలు స్వాగతం పలుకుతున్నాయి. చల్లని పరిమళభరితమైన పిల్లగాలులలో నన్ను మరింత మత్తుకు గురి చేస్తూ ఉంటే, గంధపు వనం మధ్య నడిచి మరొక వనంలోకి అడుగు పెట్టగా, అది కూడా సంపంగి వనమై సువాసనకు పూర్తిగా మైకంలో మునిగిపోయాను. తన వశమై మరింతగా దగ్గరకు తీసుకుని ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు. తను ఎన్నో విధాలుగా ఏదో చెప్పాలని చూస్తున్నాడు. కానీ అర్థం కాని భాష నా చెవులకు ఎక్కట్లేదు. మరింత వేగంగా నన్ను తీసుకుపోతూ ఉంటే ఆ వనం దాటి వేరొక ప్రాంతంలోకి అడుగుపెట్టాం. ఆ వనమంతా మొగలి చెట్లు ఒకదానికొకటి అల్లుకునే జంట సర్పాలలా కనిపిస్తున్నాయి. అలా నన్ను మరింత ముందుకు తీసుకువెళ్ళి ఒక పుష్పాలతో కూడినటువంటి పాన్పుపై వేసి, ఆ పాన్పు పైన నన్ను పవలింపజేసి ఆ దృశ్యాలన్నీ నేను తిలకిస్తున్నాను. నేను అతని కౌగులి కోసం ఎదురు చూస్తూ ఉంటే నాకు తెలియకుండానే నేను మెలకువలోకి వచ్చాను. కళ్ళు తెరిచి చూస్తే నేను పడుకున్నది మొగలివనం కాదు, నా బెడ్రూమ్లో ఓ బెడ్పై. అది చూడగానే ఉలిక్కిపడి లేచి కూర్చున్నా. అంతే కూర్చుని అంతా గమనిస్తూ ఉంటే నేను కూర్చున్నది మా బెడ్ పైనే. ఆ వ్యక్తి కూడా కనిపించలేదు. అంతవరకు వ్యాపించి ఉన్న సువాసన లేదు. మరొక్కసారి ఆ దృశ్యం ఊహించుకుంటే ఇంతవరకు నేను కలగన్నానా? కలలా లేదు, అంతా నిజంగా జరుగుతున్నట్లే అనిపించింది. అయినా అంత అందమైన అతన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇక నాలో నేను చిన్నగా నవ్వుకుంటూ ఏదో భ్రమై ఉంటుంది అనుకున్నా. తర్వాత టైం చూస్తే రాత్రి 12 గంటలు. ఇక తర్వాత మళ్ళీ నిద్రకు ఉపక్రమించాను. వెంటనే నిద్రలోకి జారుకున్నా. తెల్లవారే వరకు మెలకువ లేదు. ఉదయం 8 గంటలకు పల్లవి డ్యూటీ నుండి తిరిగి వచ్చాక నన్ను నిద్ర లేపుతుంది. నేను లేచాను. తర్వాత ఫీవర్ చూసింది, తగ్గింది అని చెప్పాను. అవును, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పాను. మరి ఈరోజు డ్యూటీకి వెళ్తావా అని అడగడంతో, లేదు, ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటాను పల్లవి, కాస్త ఒంట్లో ఏదోలా ఉంది అని తనతో మాట్లాడుతూ ఉంటే, అలాగే రాత్రి నాకు కలలో కనిపించిన దృశ్యాన్ని పల్లవితో చెప్పాను. అది వింటున్నటువంటి పల్లవి, అంత అందగాడు దొరికితే ఎందుకు వదిలేశావు అని నవ్వుతూ మాట్లాడింది. ఆమె నన్ను ఏలన చేస్తుందేమో అన్నట్టు ఫీల్ అయ్యా. అది అర్థం చేసుకున్న పల్లవి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ప్రణతి, మనం ఎక్కువగా కొరియన్ డ్రామాస్ అన్నీ చూస్తూ ఉంటాం కదా, ఆ వీడియోస్ చూసే వాళ్ళందరూ ఇలాంటి కలలే కంటారు అని సమాధానం ఇచ్చింది. పల్లవి, నిజంగా నేను కల కనలేదు, అంతా నిజంగానే అనిపించింది. అంతేకాదు, గంధం, సంపంగి, అలాగే మొగలి పువ్వులు, ఆ వాసన కూడా రూమ్ అంతా వచ్చింది. నేను తనతో పాటు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, అదంతా నిజంగానే జరిగిందే అని పల్లవికి నేను చెప్పాను కదా. కొరియన్ డ్రామా వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉన్నావు కదా, ఇలా చూసే వాళ్ళకు అలాగనే ఉంటుంది. దానికి తోడు నువ్వు బుక్స్ కూడా చదువుతావు కదా, ఫ్యాంటసీ బుక్స్, అలాగే రొమాంటిక్ బుక్స్, ఇవన్నీ చదువుతున్నావు. వాటిలో ఉండే సన్నివేశాలే ఇలా ఎదురై ఉండవచ్చు. ఇదంతా భ్రమే, ఇంకేం కాదులే. అలాంటివి చదవడం, ఇలాంటి వీడియోస్ చూడడం, ఇవన్నీ చేస్తే నీ మనసు ఎక్కడ ఊరుకుంటుంది చెప్పు అని నా బుగ్గను గిల్లి చిన్నగా నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. అంతవరకు కనీసం మెలకువ కూడా లేకుండా నిద్రపోయిన నేను బెడ్ పై నుండి కిందకి దిగి మెల్లగా
అడుగు పెట్టబోయాను. అలా అడుగు పెట్టబోయేసరికి కాస్త నీరసంగా అనిపించింది. ముందుకు తోలబోతూ ఉంటే ఎవరో వచ్చి పడిపోతున్న నన్ను పట్టుకున్నట్టుగా క్రిందికి వంగి ఉన్న నేను పైకి లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఆ క్షణం కూడా నాకు ఆశ్చర్యం కలిగిందే కానీ అక్కడ ఎవరూ లేకపోవడం నాకు నేనుగా ఊహించుకుని మళ్ళీ ఏదైనా భ్రమలో ఉంటాను, అంతకు మించి ఇంకేమీ లేదు అనుకున్నాను. తర్వాత నేను పల్లవిని కలిసి టిఫిన్ చేసి కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాక నైట్ డ్యూటీ చేసినటువంటి పల్లవి నిద్రపోయింది. నేను చైర్లో కూర్చున్న మొబైల్ చూస్తూ కాసేపు గడిపా. అప్పటికే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఆ రోజంతా రూమ్ దగ్గర ఎలా ఉండాలో అర్థం కాలేదు. అప్పటికప్పుడు నా స్నేహితులతో చెప్పి బయలుదేరి రూమ్ నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను సుమారుగా 3 రోజులు కనిపించకపోయేసరికి మా మేనేజర్ నన్ను పదే పదే చూస్తూ కాస్త ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే నేనే వాడి చూపులకు అడ్డుకట్ట వేయాలి అని అటువైపు తిరిగి కూర్చున్నా. ఆ రోజు డ్యూటీ అంతా కూడా వాడి పిచ్చి చేష్టలు అడ్డుకునేసరికే సరిపోయింది. అది రాత్రి 9 గంటల సమయం. నేను డ్యూటీ దిగి మేనేజర్తో చెప్పి వెళ్ళబోతూ ఉంటే నేనే వచ్చి కారులో నిన్ను దింపుతాను, కాసేపు ఆగు అన్నాడు. అవసరం లేదండి, నేను ఆటోకి వెళ్తాను అని చెప్పేసి వినిపించుకోకుండా రూమ్కి బయలుదేరాను. రూమ్కి చేరుకోగానే తలస్నానం చేసుకుని కాసేపు కూర్చుని కొరియర్ వీడియోస్ చూస్తూ గడిపే సమయం రాత్రి 11 గంటలు. అప్పటికే పల్లవి నైట్ డ్యూటీకి వెళ్ళిపోయింది. బాగా ఆకలి వేస్తుంది. మొబైల్ ఆఫ్ చేసి కిచెన్లోకి చేరుకుని డిన్నర్ చేసుకుని ఇక టేబుల్ వద్ద కూర్చుని ఉన్నా. అప్పుడే ఎవరో తలుపు తడుతున్నట్లుగా శబ్దం వచ్చింది. పరిగెత్తుకు వెళ్ళి డోర్ తీసా. రూమ్ బయట నిల్చుంది మా మేనేజర్. అతన్ని చూసి, సార్ ఈ టైంలో ఇంటికి రావడం ఏంటి అని అడగ్గా, నీకు 2 సార్లు కాల్ చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. చేతిలో ఒక ఫైల్ పెడుతూ, నువ్వు డ్యూటీకి వచ్చే సమయానికి ఈ ఫైలు డెఫినెట్గా పూర్తి చేయాలి, లేదంటే నీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను అని నా చేతిలో ఫైల్ పెట్టి వెళ్ళిపోయాడు. వాడు చేసిన ఫోను తీయలేని మాట నిజమే, కానీ వాడు ఎంతగా పగ తీర్చుకుంటాడు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఫైల్ అంతా పూర్తి చేయాలంటే సుమారు 5 లేక 6 గంటల సమయం పడుతుంది. ఇక అది చూసేసరికి సగం ఆకలి చచ్చిపోయింది. భయం వచ్చేసింది. ఈ మేనేజర్ అప్పటికే నా మీద కోపంతో ఉన్నాడు. ఇంకా వీడు ఏమైనా చేయొచ్చు అన్న భయంతో భోజనం చేయకుండా ఫైల్ పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చున్నా. ఒక్కో పేపర్ని తిరగేస్తూ ఫైల్ అంతా స్టడీ చేస్తూ ఉంటే బాగా ఆకలిగా ఉండడంతో సరిగ్గా నిద్ర కూడా లేదు. కానీ కనురెప్పలు ఇంకా అప్పుడే మూతపడుతున్నాయి. ఫైలు అక్కడే విడిచిపెట్టి అలా చైర్లో కూర్చుని కనురెప్పలు మూసుకున్నా. సరిగ్గా అప్పుడే గంధపు సువాసన మళ్ళీ మొదలయ్యింది. ఆ వాసన నాకు బాగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా నేను మైకుల్లోకి వెళ్ళాలని చూస్తూ ఉంటే మా మేనేజర్ యొక్క మాటలు మైండ్లో పడ్డాయి. కళ్ళు తెరిచి చూసా. వెంటనే ఫైల్ పూర్తి చేయాలి అన్న ఆలోచనతో ఇక రెప్పలు తెరవబోతున్నాను అన్న సమయానికి అప్పుడే మొగలు పువ్వుల వాసన నా గదంతా చుట్టుముట్టింది. ఇక ఆ వాసనకు తెరవబోతున్న కళ్ళు మళ్ళీ మూతలు పడుతున్నాయి. మెల్లగా కనురెప్పలు పూర్తిగా మైకంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ సువాసనకు నా మనసు చెదిరి ఏదో స్వేచ్ఛ కోసం వెతుకుతూ ఉంటే సువాసనల మధ్య ఇంకా నిద్రకు ఉపక్రమించబోతున్నాడు అన్న ప్రణతిని ఎవరో పిలిచినట్టయితే చెప్పండి ఎవరు మీరు అని అడగబోతూ ఉంటే మళ్ళీ నాకు తెలియని పురాతనమైన భాషలో మాట్లాడుతూ అది యువకుడు మళ్ళీ నా రూమ్లో అడుగుపెట్టి తన చెయ్యి నాకు అందించాడు. అలా చేతిని అందించడమే తడువుగా భావించిన నా చేతిని అతని చేతిలో పెట్టి 2 చేతులు పైన వేసుకుని కూర్చున్నా. నన్ను పైకి లేపి మళ్ళీ నన్ను ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్థం కాలేదు. కానీ నా చూపంతా అతని అందంపైనే ఉంది. అతని అందమైన ముఖాన్ని చూసి మళ్ళీ మర్చిపోతున్నాను. తను నా వంక చూస్తూ నవ్వుతున్నాడు. అతని అందానికి బానిసగా మారి అతని వెంట నడిచి వెళ్తున్నాను. అలా కొద్ది దూరం తీసుకువెళ్ళి ఓ మొగలవనం మధ్యలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఓ తల్పం అంటే ఒక మంచం లాంటిది ఏర్పాటు. సరిగ్గా దానిపైకి తీసుకువెళ్ళి అతని 2 చేతులు నా నడుమును చుట్టి పైకి లేపి దానిపై నన్ను పడవేయడంతో నాలో సిగ్గు ఏర్పడింది. అతని కోసం ఎదురు చూస్తున్నాను. ఆ యువకుడు నన్ను సమీపించి పూర్తిగా నన్ను బందీగా చేసుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తూ తనలో కలుపుకోవాలని చూస్తున్నాడు. అతను నన్ను
కౌగిలిలో బంధించాడు. పూర్తిగా ఒకరినొకరు వీడని కౌగిలిలో పెనవేసుకుపోతూ ఉంటే పురుష స్పర్శను ఎప్పుడూ ఎరగని పూర్తిగా తన వశమయ్యాను. ఇద్దరం కలిసి ఆనందలోకాలలో విహరిస్తూ స్వర్గలోకపు సుఖాలను సైతం ఆనందించినట్టుగా అనిపించింది. నేను ఓ వైపుకు తిరిగి పడుకుని ఉంటే అతను నా వైపుకు తిరిగి నన్ను చుట్టుకుని తన ముఖాన్ని నా ముఖంలోకి ఆంచి తన కౌగిలిలో నన్ను బందీగా ఆనందలోకంలో విహరిస్తున్నాను. నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నా. ఇంకా మెలకువ రావట్లేదు. ఎంత సమయం గడుస్తుందో తెలియటం లేదు. అదేదో లోకం, ఏదో రకమైన అనుభూతి. సరిగ్గా అప్పుడే పల్లవి గొంతు నా చెవిన పడింది. ప్రణతి, ఏమైంది నీకు? ఎప్పుడు ఉదయం 5 గంటలకే నిద్రలేచి స్నానం చేసి దేవునికి దీపం కూడా పెట్టేదానివి. అలాంటిది 2 రోజుల నుండి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని నన్ను నిద్రలేపుతుంది. ఇక నేను అతని మైకంలోనే ఉండగా ఆమె మాటలు నా చెవిన పడేసరికి ఎంతసేపటికి నేను లేవకపోవడంతో పల్లవి వేగంగా నడుచుకుంటూ వెళ్ళి ఓ గ్లాస్ నీళ్ళు తీసుకువచ్చి నా ముఖాన కొట్టింది. అంతే, చల్లని నీరు నా ముఖాన పడేసరికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. లేచి చూస్తే నేను బెడ్పై పడుకుంటే పల్లవి నన్ను నిద్రలేపుతుంది. ఆశ్చర్యంగా గదంతా చూస్తూ ఏంటి నేను ఇక్కడున్నానా అని అడుగుతున్నాను. మళ్ళీ కలగన్నావా? అయినా ఏంటి ఇలా జరుగుతుంది అని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఒసే, లేచి లేవడంతోనే ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది అని పల్లవి అడుగుతుంది. మళ్ళీ ఆ రాత్రి నాకు ఎదురైన సంఘటన గురించి చెప్పాలి అనుకున్నాను. కానీ అలా చెప్తే నా మాటలు విని నవ్వుకుంటుంది. ఎందుకులే అనవసరంగా నవ్వులు పడడం అని ఆ రహస్యాన్ని నాలోనే దాచిపెట్టుకున్నాను. ఇక పగలంతా స్నేహితులతో గడపడం, రాత్రంతా యువకునితో గడపడం, ఇదంతా ఓ అలవాటుగా మారిపోయింది. అసలు నాకు మనసు కూడా స్థిమితంగా లేదు. రోజు రోజుకి ఏవేవో ఆలోచనలు. నా మనసంతా బరువైపోతున్నట్టుగా అనిపించేది. ఒక నెల రోజులు అయ్యేసరికి ఎంతో అందంగా, ఎంతో ఉత్సాహంగా ఉండే నేను నీరసించిపోతున్నాను. ఇవన్నీ ఒకెత్తైతే మా మేనేజర్ డేవిడ్ గాడి వాడి టార్చర్ ఒకెత్తు. వాడు సందు దొరికితే చాలు నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. వాడి వశం చేసుకోవాలని చూసేవాడు. ఇక ఉద్యోగం మానేయాలి అనుకున్నాను. ఆ విషయం ఆ మేనేజర్తో చెప్పడం కూడా జరిగింది. ఆ నెల పూర్తి చేసి మానేద్దాం అనుకున్నాను. ఆ నెల పూర్తి కావడానికి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. నేను జాబ్కి రిజైన్ చేస్తున్నానని నా ఫ్రెండ్స్కి కూడా తెలియడంతో ఎందుకు అలాంటి డిసిషన్ తీసుకున్నావు అని వారంతా అడిగారు. కానీ ఆ విషయం చెప్తే వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారు అనిపించింది. వాళ్ళకేం చెప్పలేదు. ఇక ఒక్కరోజు వెళ్తే చాలు ఆ మంత్ పూర్తవుతుంది. ఆ రోజు డ్యూటీ చేసుకుని రూమ్కి వచ్చేస్తూ ఉంటే డేవిడ్ నాకు ఎదురుపడ్డాడు. ఇలా చూడు, నేను రాత్రి 11 గంటలకల్లా నీ రూమ్కి వస్తాను. డ్రింక్ తెప్పిస్తావో ఇంకేమైనా ఇస్తావో నీ ఇష్టం, కానీ రావడం మాత్రం పక్కా అని మాట్లాడాడు. నేను వాడిని అసహించుకుని అక్కడ నుండి ఓ ఆటోలో రూమ్కి చేరుకున్నా. నా మనసేం బాగోలేదు. పగలంతా వీడితో బెడద, రాత్రి అయితే ఏవో ఆలోచనలు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. నేను ఎప్పుడు తెల్లవారుతుందా, శాలరీ తీసుకుని ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని అనుకుంటున్నా. అలా సతమతమవుతున్న నా మనసు ఆందోళనకు గురయ్యింది. కనీసం స్నానం చెయ్యకుండానే బెడ్పై వాలిపోయా. అంతే, అలా నిద్రలోకి జారుకోగానే ఎవరో వచ్చి రూమ్ డోర్ తడుతున్నట్టుగా వినిపించింది. కానీ డోర్ మాత్రం తెరవలేకపోతున్నా. ఎందుకంటే నిద్రలో ఉన్నాను కాబట్టి. చాలా సమయం అలా డోర్ కొట్టే చప్పుడు వినిపించింది. కానీ నిద్రమైకంలో ఉన్న నేను లేవలేకపోయాను. అప్పుడే మళ్ళీ ఏదో వాసన మొదలయ్యింది. ఆ యువకుడు నా దగ్గరికి వస్తూ తనకేదో విసుగు పుట్టినట్టుగా రూమ్ నుండి బయటికి వెళ్ళి తానేదో పని పూర్తి చేసినట్టుగా లోపలికి తిరిగి వస్తూ 2 చేతులు దులుపుకున్నాడు. అంతే, యువకుడు బయటికి వెళ్ళి రూమ్లోకి వచ్చేసరికి అంతవరకు వినిపిస్తున్న డోర్ చప్పుడు అప్పుడే ఆగిపోయింది. మళ్ళీ నేను అతని మైకంలోకి వెళ్ళిపోయా. రాత్రి గడిచింది. ఉదయం 9 గంటల సమయానికి నా స్నేహితురాలు ఇంటికి వచ్చి ఇంకా అప్పుడే నిద్రలేపుతూ నాతో చెప్పింది. ప్రణతి, నీకో విషయం తెలుసా అని అంది. ఏంటది చెప్పు అని అడగగా, మన మేనేజర్ డేవిడ్ రాత్రి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ చనిపోవడం కూడా ఎక్కడో కాదు, మన వీధి చివర్లో. తాను ప్రయాణిస్తున్న కారు ఓ లారీకి వెళ్ళి ఢీకుంది అని చెప్తూనే, అయినా మేనేజర్కి మన వీధిలో పనేంటి అని అడగగా,
డేవిడ్ చనిపోయాడు అన్న విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యాను. నేను ఇక ఆ రహస్యాన్ని అయితే బయట పెట్టకుండా ఏమో లేవే, ఎవరి చావు ఎక్కడ రాసి పెట్టి ఉందో ఎవరికీ తెలియదు కదా, అతనికి భూమి మీద నూకలు లేవు, అందుకనే చనిపోయాడు, వదిలేసాయి అని తేలిగ్గా చెప్పేశాను. నేను అతని గురించి ఇంకా మనసులో ఆలోచిస్తున్నా. ఎందుకు అలా జరిగింది అని భయపడుతూ రాత్రి యువకుడి ప్రవర్తన తలుచుకుని మరింత భయానికి లోనయ్యాను. ఇంకా ఇక్కడే ఉంటే నాకు కూడా ఏమైనా జరుగుతుందేమోనని వెంటనే వెళ్ళిపోవాలి అంటూ ఉదయం 11 గంటల సమయానికి ఆఫీస్కి వెళ్ళి నా శాలరీ గురించి అడిగితే అప్పటికే మేనేజర్ చనిపోయిన బాధలో వాళ్ళంతా ఉన్నారు. ఆ రోజు నా పని పూర్తవ్వదు అని అర్థమయ్యింది. నా శాలరీ నువ్వు తీసుకుని నాకు పంపించు అని పల్లవితో చెప్పి నేను వెంటనే అక్కడి నుంచి మా ఊరైన కాళహస్తికి వచ్చేశాను. అర్ధాంతరంగా ఎందుకు వచ్చేశానో మా వాళ్లకు అర్థం కాలేదు. మా వాళ్ళు కూడా నన్నేమీ అడగలేకపోయారు. ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. అయితే అప్పటికే నాకు సిద్ధాంతితో బాగా పరిచయం ఉండేది. అక్కడికి వెళ్ళి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని వివరించి అడుగుదాం అనుకున్నాను. కనీసం ఇంట్లో గంట సమయమైనా గడపకుండా సిద్ధాంతి వద్దకు వెళ్ళిపోయాను. వారు నన్ను అంత దూరం నుండి చూస్తూ రామ్మ ఇప్పుడే వచ్చావా అని నన్ను పలకరించబోతూ, నువ్వేదో ప్రమాదంలో పడబోతున్నావు తల్లి, నీ మొహం చూస్తే నాకు అర్థమవుతుంది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండరా అని హెచ్చరిస్తున్నారు. స్వామి అన్నీ వివరంగా చెప్పండి అని నేను ప్రాధేయపడగా, ఇంకేం చెప్పినా లాభం లేదబ్బా, నువ్వు పూర్తిగా తన వశమయ్యావు, ఇక నిన్ను కాపాడడం నా తరం కాదు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని హెచ్చరించగా సిద్ధాంతి గారి మాటలు విని నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. ఆ విషయం అమ్మా నాన్నలతో చెప్పాలి అనుకున్నాను, కానీ ఇప్పటికే దూరంగా వచ్చేసాను కదా, ఇంకేం జరగదు అనుకున్నా. ఆ రాత్రి నిద్రపోగా మళ్ళీ అదే యువకుడు నా దగ్గరకు వచ్చి, ఎందుకు నాకు దూరంగా వచ్చేసావు, నిన్ను వదిలేస్తానని అనుకున్నావా, నువ్వు నాకు కావాలి అని నన్ను శారీరకంగా అనుభవిస్తూ ఉంటే పూర్తిగా తన మైకంలోకి వెళ్ళాడు. బలవంతంగా ఆ మైకం నుండి నేను తేరుకుని కళ్ళు తెరిచి చూస్తే అక్కడ యువకుడు కనిపించలేదు. నేను మా ఇంట్లో బెడ్పై నిద్రపోతూ కనిపించా. ఉలిక్కి పడ్డాను. మళ్ళీ తను నా దగ్గరికి రావడం ఏంటి, నేను దూరంగా వచ్చేసాను కదా, అయినా ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏమవుతుంది నాకు అని నా ముఖాన్ని నేను తడుముకోబోతూ ఉంటే నా పెదవిపై పడ్డ ఘాట్ల నుంచి రక్తం కారుతుంది. వెంటనే అద్దం ముందుకు పరిగెత్తుకుని వెళ్ళి చూసా. నా పెదవులపైన కాకుండా ముఖంపై కూడా పంటిఘాట్లు కనిపించాయి. అవి చూడగానే భయం వేసింది. జరగబోయే ఘోరం కళ్ళ ముందే కదలాడుతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ నన్ను విడిచిపెట్టడు అని అర్థమయ్యింది. అమ్మా నాన్నలకు విషయం చెప్పాను. ఇక ఆ మాటలు విన్న అమ్మా నాన్నలు కూడా భయపడిపోయారు. వెంటనే సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి కలగా అతనికి కేరళ గురించి అంతా తెలుసు. ఆలస్యం చేయకుండా వెంటనే మాతో పాటు వారు కూడా కేరళకు రావడం, అక్కడ వాళ్లకు తెలిసిన ఓ గురువును పట్టుకుని నాకు జరుగుతున్నదంతా వివరించి దానికి పరిష్కార మార్గం అడగగా, ఆ సర్పం నీకు ఎక్కడ కనిపించిందో అక్కడికే తీసుకువెళ్ళు అని అన్నారు. నేను సరిగ్గా అదే ప్రదేశానికి వాళ్లతో పాటు గురువుగారిని తీసుకుని వెళ్ళగా నేను చూసినటువంటి పుట్ట పక్కనే ఒక రాయి పాతబడి ఉంది. అతను ఆ రాయిని చూపిస్తూ, ఇది సామాన్యమైన రాయి కాదు, ఈ రాయిలో ఓ శక్తి దాగుంది, అది పిశాచి, దేవుడు, దెయ్యం అలా అని ఏమీ చెప్పలేము, కానీ అందులో ఉన్న శక్తి ఒక మగాడిదే. తను కొన్ని వందల ఏళ్ల క్రితం నుండి ఈ రాయిలో కామరూపాన్ని దాల్చాడు. కామరూపం అంటే తనకు నచ్చిన రూపంలోకి మారగలుగుతాడు. ఇప్పుడు అదే వ్యక్తి నిన్ను ఆవహించి వాడి కోరిక తీర్చుకుంటున్నాడు. ఇప్పటికే తను నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు, నిన్ను తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు అని మా తల్లిదండ్రులతో ఆ విషయాన్ని చెప్పగా వారు బాధపడ్డారు. వెంటనే అతని కాళ్లపై పడ్డారు మా అమ్మా నాన్నలు. ఏదైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పండి అని అడగగా పరిష్కారం చెప్పడం జరిగింది. అతను చెప్పినట్టే నేను చేయడానికి సిద్ధపడగా తలంటి స్నానం ఆచరింపజేసి పర్యాటకులు ఎవరూ లేని సమయంలో ఆ స్థలం యొక్క యజమానులను కలిసి పరిహారంలో భాగంగా ఈ పెళ్లి జరిపిస్తున్న ఈమె ప్రాణాలు రక్షించడానికి ఇదొకటే మార్గం అని వారితో చెప్పారు. వారు కూడా అందుకు సరే అనడంతో తలంటి స్నానం చేసి నన్ను ఒక రాత్రివేళ ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళి పసుపు బట్టలతో నన్ను ఆ రాయి పక్కనే కూర్చోబెట్టి మా ఇద్దరికి పెళ్లి జరిగినట్టుగా ఆ తంతు ముగించి నా చేత ఒక పసుపు తాడు ఆ రాయికి కట్టించి అప్పుడు ఆ శక్తిని నాపై
ఆవహింపచేశారు. ఆ శక్తి నన్ను ఆవహించి తన గురించి అంతా వివరించి నేను ఈమెను చూడగానే ఇష్టపడ్డాను. అందుకనే తన స్పర్శ కోసం ప్రతిరోజు వేచి చూస్తున్నాను. కానీ మీరు చేసే పరిహారం వల్ల నేను ఆమెను దూరం అవుతున్నాను. కానీ ఎప్పుడైనా సరే మళ్ళీ నేను కావాలి అనుకుంటే ఆమె నా దగ్గరకు రావచ్చు. ఆమె నా దగ్గరకు వచ్చి ఈ రాయిని ఏ క్షణమైతే తాకుతుందో ఆ క్షణమే మళ్ళీ నేను తనని ఆవహిస్తాను. ఇలా తన గురించి అన్ని వివరాలు చెప్పడం జరిగింది. తర్వాత స్వామీజీ విషయాన్నంతా తెలుసుకుని మంత్రప్రయోగంతో ఆ శక్తి నుండి నన్ను విడదీసి ఆ శక్తి మళ్ళీ అదే రాయిలో ప్రవేశపెట్టి నన్ను ఇంటికి తీసుకురావడం జరిగింది. అది మొదలు అప్పటి నుంచి నాకు ఆ యువకుడు కనిపించలేదు. ఇప్పటికే నేను తన రూపాన్ని మనసులో ఊహించుకుంటాను. కానీ ఏ ఒక్కరోజు కూడా మళ్ళీ నాకు అతను కనిపించలేదు. ఇది నిజం కాదని మీలో చాలామంది అనుకోవచ్చు. కానీ ఇది నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన యథార్థ సంఘటన. ఇది జరిగిన 3 ఏళ్ల తర్వాత నేను వివాహం చేసుకున్నాను. ఇప్పుడు నేను నా భర్తతో హాయిగా ఉన్నాను. ఫ్రెండ్స్, విన్నారు కదా, మన మధ్యలో ఉన్న ఒక అమ్మాయికి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే అది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ ఇది అక్షర సత్యం. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని నాతో పాటు షేర్ చేసుకోండి. నేను తప్పకుండా వాటిని కథ రూపంలో వినిపించడం జరుగుతుంది.